వివేక గారు మాట్లాడతారు. వివేక గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చైతన్య పథానికి మన కడపకొచ్చి మన మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత తీసుకున్నందుకు సాక్షి మీడియా వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విభిన్న అభిప్రాయాలు విభిన్న వ్యక్తులకు విభిన్న పార్టీలకు ఉండే అవకాశం ఉంది. అయితే భిన్నత్వంలో ఏకత్వంలో మనందరికీ కూడా పెద్దలు ఈశ్వరయ్య గారు చెప్పినట్టు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు, దానికి ఉన్న చిక్కులు కష్టాలు, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అవసరాలు ఆవశ్యకతల గురించి అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మనం సమైక్యవాదం భుజాన్ని ఎత్తుకొని ప్రజల మధ్యకి పోయినప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ నినాదం వెనుక ఉండి అంత గొప్ప ఉద్యమం చేస్తే కూడా మరి మన రాష్ట్ర ప్రజల, మరి ముఖ్యంగా మన రాష్ట్ర భావి తరాల భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా ఆ రోజు పార్లమెంటులో తీర్మానం చేసి విభజన బిల్లును తీసుకొచ్చినారు. మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ బిల్లును తీసుకురావడానికి, దానికి సహకరించడానికి, మద్దతు తెలపడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కానీ, నేను విభజనకు ఆల్రెడీ లెటర్ ఇచ్చినామని చెప్పి మద్దతు పలికిన టీడీపీ కానీ, వీళ్ళందరూ కూడా బాధ్యులే అయినప్పటికీ జరగడం అయితే జరిగింది. మరి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో మెజారిటీ తీర్మానం చేసి మన రాష్ట్ర సమస్యల గురించి కానీ మన ప్రజల సమస్యల గురించి కానీ పూర్తిగా అవగాహన లేని పరిస్థితుల్లో ఆ రోజు విభజన బిల్లును తీసుకొచ్చి స్ట్రైట్గా పాయింట్ రండి సార్ వివేక గారు. మరి ఇప్పుడు విభజన బిల్లును ఆ రోజు తీసుకొచ్చిన వాళ్ళు కానీ బలపరిచిన వాళ్ళు కానీ ప్రత్యేక హోదా అన్న కనీసం తీసుకొస్తే దాని ద్వారా లభించే, అంటే పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ చాలా పెద్ద ఎత్తున మన ప్రాంతం అంతా కూడా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అయితేనే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా అయితే కానీ వేలాది లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఒక కనీసమైన ఆశ కూడా మన పిల్లలకు ఉండవద్దా? ఆ ప్రయత్నం గురించి చేసిన తప్పును ప్రాయశ్చిత్తంగా తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కొన్ని నెలలుగా కూడా వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి టీడీపీ వాళ్ళున్నా బీజేపీ వాళ్ళున్నా మన సమస్యల గురించి అయినా కానీ మీరు పట్టించుకోకుండా, పార్టీ విధానము పార్టీ తీర్మానాలు అని అనుకోకుండా మీరు పార్టీలోనే చెప్పండి, పార్టీ వేదికలో మీరు చెప్పండి. పార్టీ వేదికలో చెప్తారులేండి పాపం, ఇక్కడ ఇబ్బంది కానీ ఎట్లా సార్ ఇది? రైట్, కంప్లీట్ చేయండి. ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు ఆ రోజు బీజేపీలో చేరేదానికి కూడా కొన్ని కండిషన్లు చెప్పినామన్నారు. మన ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు, మరి ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో మనకు తినేదానికి తిండి, తాగేదానికి నీళ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు మిగిలిపోయినాయి. అసంపూర్తిగా నిలబడిపోయిన ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కేవలం మిగులు జలాలతో ముడిపడినటి. ఆ ప్రాజెక్టులకు కావలసిన నిధులు కానీ పూర్తి పటిష్టంగా వాటిని నిర్మింపజేసి వాటికి కావలసిన నికర జలాల కేటాయింపు కానీ ఈరోజు ఒక డైలమా. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలకు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. విభజన బిల్లులో ఉన్న లోటుపాట్లను పూర్తిగా చేయాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని
మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రైట్ వాటిని పూర్తి చేయడమే కాకుండా వాటికి నికర జలాలు లభ్యత చేకూర్చి శాశ్వత ప్రాతిపదికపైన మన ప్రాంతంలోని కరువు కాటకాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. రైట్ కేవలం రెయిన్ గన్లతో ఇప్పుడు సాధ్యం కాదు. నీళ్ళే లేకుంటే ట్యాంకర్ నీళ్లతో వేలాది ఎకరాలను మరి ఆయన మెస్మరైజం చేయగలుగుతాడేమో, కరువు పారదోలుతాడేమో, కానీ అది మనకు అవసరం లే. రైట్ మనకు ఖచ్చితంగా మన ప్రాంతంలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ తానే సెయిల్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఫీజిబిలిటీ అనేది లేదు అనే సమస్య రాదు. ఎందుకంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ అనేది గన మన ప్రాంతంలో ఉంటే తప్పనిసరిగా దానికి ఆర్థిక పరంగా ఉన్న వెసులుబాట్లు కానీ, ఆర్థిక పరంగా ఉన్న మినహాయింపులు, సబ్సిడీలు కానీ ఇవన్నిటితో తప్పనిసరిగా ఒక 8-10 ఏళ్లలో రైట్ మొత్తం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలోనే ఆ భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కావాలని మనం ప్రధానంగా రైట్ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓకే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు వివేక గారు.